హాయ్, నేను బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక వ్యక్తిని మనం ఇలా మన బలగం టీవీ ఆధ్వర్యంలో కలిసి ఆయనకు సత్కరించబోతున్నాం. ఎందుకంటే ప్రతి జీవితంలో ఆటుపోట్లు అనేది కామన్. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నప్పుడు ఒక ఫుట్పాత్ మీద బతికే ఛాయ్ అమ్ముకొని బతికే ఒక వ్యక్తి శ్రీనివాస్ అని ఇవాళకి ఓటను ఓపెన్ చేసి కొత్త జీవితం ప్రారంభించి 1 year అవుతుంది. అప్పుడు ఎట్లుండే చూద్దాం. ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేపిద్దాం. ఒక్క నిమిషం. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నేల కూలి ఇదే నా దేశం మారిన తీయట అడగవే అమ్మా కలిగినోళ్ళ కలికి మేడ కారులో నా దొరల జోరు కాలే కడుపుతో తిరుగునొకరు ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే మధ్యతరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు. ఇతంది హోటల్ అప్పుడు ఆ కలెక్టర్ అనేటని క్రేన్తో తీసి ఊరవతల వేసి వచ్చిండు. ఇప్పుడు ఆ జనగాం జిల్లాలో కూడా అట్నే చేస్తుండు. కానీ ఇప్పుడు ఇతని హోటల్కి వెళ్దాం వల్ల కరెక్ట్ 1 year అవుతుంది. హోటల్ కేటీఆర్ గారు ప్రారంభించి అతనికి పోయి 1 yearలో అతని ఎదుగుదల ఎట్లా ఉంది, ఆయన ఎట్లా ఫీల్ అవుతుండు కొత్త హోటల్ పెట్టుకున్నాం కానీ అడిగి తెలుసుకుందాం. బత్తుల శ్రీనివాస్ గారి టీ స్టాల్ తొలగించినప్పుడు మన బలగం టీవీ ఛానల్లో కూడా చాలా వార్తలు మనం కవర్ చేసాము. దీనిపైన ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సందీప్ కుమార్ ఝా కలెక్టర్ గారు. సో ప్రజెంట్ అసలు దీని వెనుక కథనం ఏంటి, దీని వెనుక ఉన్న పరిస్థితులు ఏంటి, అసలు టీ స్టాల్ ఎందుకు తొలగించారు, మన బలగం టీవీ పైన కూడా ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి అనే విషయాల గురించి ప్రతి ఒక్క విషయం గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇన్ని వేధింపుల తర్వాత కేసు కూడా అయింది కదా, కేటీఆర్ బొమ్మ పెట్టుకుంటే కేసు అయిందన్న. మస్తు ఏడ్చినాను. దాదాపు మేము చనిపోతానే ఫిక్స్ అయినాం. మేము 5 చచ్చిపోతాం అనుకున్నాం. చనిపోతే సమస్యలు పరిష్కారం అయితే మనకు ధైర్యం ఎక్కడ, ధైర్యమే లేదే. అప్పుడు కేటీఆర్ సార్ ఫోన్ చేస్తేనే మనకు ధైర్యం వచ్చింది. 100% నేను చనిపోతా అనుకున్నాం. మిత్రులారా, భక్తుల శ్రీనివాస్ అని కరెక్ట్ సంవత్సరం కింద ఈ హోటల్ ఇక్కడ ప్రారంభించారు. ఒక దుర్మార్గుడు అప్పుడు జిల్లా కలెక్టర్ ఉండే, ఆయన ఏం చదివిండో ఐఏఎస్ చదివిండో కానీ ఒక కేటీఆర్ గారి బొమ్మ ప్రేమతో పెట్టుకుంటే ఆయన టీ కొట్టును ఫుట్పాత్ మీద బతికే ఒక చిన్న జీవితంని దెబ్బగొట్టి ఆ డబ్బాను తీసుకుపోయి క్రేన్తో ఊరవతల వారేసి వచ్చిండు. అప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఈ హోటల్ పెట్టి ఈరోజు కరెక్ట్గా సరిగ్గా సంవత్సరం కదమ్మా. ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ ఎట్లుందమ్మా? మస్తు చాలా సంతోషం ఉంది సార్. మాకు సారు అండగా ఉన్నాడు. మాకు ఎప్పటికి ఇట్లనే మా సార్ అండ ఉండాలి. మేము ఇంకా ముందుకు పోవాలి, పైకి రావాలి, ఎదగాలి. గిరాకీ ఎట్లుంది సీను? అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుంది. చాలా బాగుంది. నేను కూడా నా సమస్యలు ఎన్నో ఉండే. మా రామన్న దయ వల్ల ఇన్ని రోజులు నేను అన్న అని పిలిచిన మా రామన్నని. ఇప్పుడు అన్నాను వెళ్తాను. ఎట్లా అనిపిస్తుంది శ్రీనివాస్? ఇప్పుడు ఊరు బయట నుంచి ఎలా కొట్టాడు కలెక్టర్, ఊరు బయట పెట్టుకుంటే ఊళ్ళో పెట్టి సెంటర్లోకి వచ్చిన గాంధీ అన్న. మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న. మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న. నా సంసారం అంతా గంగడగడ అయిపోయిందన్న. అన్న 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 అన్న
అన్న అన్న అన్న 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తాను అన్న. నుంచి నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధర్నాలు గిర్నాలు పని చేయక వాళ్ళు మళ్ళీ చూసుకుందాం వాళ్ళు. అట్లా కాదన్న గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు అన్న. నీకు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్ ఇస్తున్నాం. నా జిందగీలో కూడా నేను కళ కూడా కానీ ఇక్కడికి వస్తాను. మా రామన్న దయతోటి ఇంత దూరం వచ్చిన నేను అసలు మా ఇవ్వందా కూడా మా అన్న అని పిలుచుకున్నా. అన్న కాదు ఇప్పుడు నాకు నా దేవుడు 7 కొండల తర్వాత నాకు మా అన్ననే. ఇక మా అన్న నేను సత్యదాకా కూడా మర్చిపోను. నా పానం ఉన్నన్ని రోజులు, నా కుటుంబం ఉన్నన్ని రోజులు రామన్న జిందగీలో మర్చిపోం. నా దేవుడు, నా కులదైవం లెక్క ఇప్పుడు రామ. ఈ జనగాం పోయింది కలెక్టర్ ఎప్పటైనా ఏం చెప్తావు? ఆ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాకు ఏం చెప్పగలుగుతావు? ఈ సందీప్ కుమార్ జాకు నేను చెప్పేది ఏం లేదు, ఒకటి నన్ను అంటే ఏదో నా జీవితంలో ఏమో చేస్తా అనుకున్నావు, కానీ భగవంతుడు నా అందులో నేను మంచిగా అయినా నువ్వు 7 సిరిసిలకు మళ్ళీ తోలుకొచ్చుకుంటాం, నిన్ను ఏమి విడిచిపెట్టాం. కానీ జర్రా జనగా తోలుకొచ్చుకొని ఏం చేస్తావు? చాయ్ తాగిపిస్తా. చూడు మిస్టర్ సందీప్ కుమార్ జా, ఆయన పొట్టగొట్టినా కూడా నేను ఇప్పటికీ నీ మీద ఆయన ద్వేషిస్తలేడు. మళ్ళీ సిరిసిల్లకు రప్పించి ఇంత ఛాయ్ పోసి పంపుతా అంటున్నాడు. ఇది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఒక గడ్డ మీద ఉండే ఒక ఆత్మీయత, ఆప్యాయత అది మామూలయ్యి. కానీ నువ్వు నీ అంతా ఒక మూర్ఖపు ఆలోచనతో గిస్తోటి ఒక నీయసోటి అధికారంలో జీవితంలో చూలే. కానీ ఎట్లా అనిపిస్తుంది ఆ కలెక్టర్ వెళ్ళిపోతే సిరిసిల్లకి ఎట్లా ఎందుకు అన్నాడు? పటాకాలు కొట్టినట్టు నేను లేను అందుబాటులో దుబాయ్లో. మా సిరిసిల్లది అన్నాడు, మా సిరిసిల్ల దరిద్రం పోయింది, కొత్త ఆమెకు స్వాగతం అని చెప్పి నుండి అన్నాడు. అదే నేను అన్నది నిజంగా వాస్తవమైంది. నా దరిద్రం పోయింది. పాపం ఇప్పుడు జనగాంలో ఒక ఆమె ఛాయ్ హోటల్ పెట్టుకుందట. ఆమె ఛాయ్ హోటల్ కూడా నా లెక్కన ఎత్తుకపోయినాడు. ఈ దొంగ ఛాయ్ హోటల్ ఎత్తుకపోయినాట, పాల డైరీ ఎత్తుకపోయినాడు. ఈ పాలకు ఛాయ్ కానీ ఏమో లింక్ ఉన్నది, పడతలేదు అంటే. ఈ సిరిసిల్లకి మళ్ళీ తోలుకొచ్చుకొని ఓ ఛాయ్ తాగిపోయి మళ్ళీ ఇలా కొడతాయి. మొత్తానికైతే సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఒక పండగ రోజు. ఆ కలెక్టర్ పోయినాక ఇక్కడ పండగ వచ్చింది. పాపం జనగాం ప్రజలకేమో అన్యాయం అయింది. అక్కడ మేము పడే కష్టాలన్నీ జనగాం ప్రజలు పడుతుంది పాపం. కానీ ఆ జనగాంకున్న పీడ కూడా త్వరలో పోతుంది. ఆయనకి ఆ బుద్ధి మారదు కాబట్టి ఖచ్చితంగా ఆ పోయే అవకాశం ఉంటుంది. ఇక పిల్లలు ఏం చదువుతారు శ్రీనివాస్ సార్? ఒకటి 7th, ఒకటి 9th సార్. మొన్న కూడా స్కూటీ కొనుక్కున్నట్టు కదా మరి నాకు చూసిన. ఏడు స్కూటీ అది శ్రీనివాస్ స్కూటీ కూడా కొనుక్కున్నాడు. అప్పుడు దాన్ని ఏమంటారు, చిన్న 100-200 సంపాదించుకుని కూడా ఇబ్బంది పడ్డాడు. ఊరవతల టీ స్టాల్ పెట్టి మంచి ఎదిగి ఈరోజు ఈ స్కూటీ కూడా కొనుక్కున్నాడు. ఇది ఏం రాష్ట్రం శ్రీనివాస్? మన రామన్న తాలూకా. ఎందుకు రామన్న తాలూకా ఎందుకు పెట్టు? మా అన్న తాలూకా అన్నట్టు నేను. ఇవన్నీ అంటే బ్రహ్మాండంగా చేస్తాం. దానికి మళ్ళీ గులాబీ రంగ పెట్టి ఇవన్నీ మళ్ళీ ఈ బుగ్గలు గిగ్గలు అన్నీ మళ్ళీ జోరుదారు పెట్టాం. అంతా మా అన్నదే కదా అన్న. ఈ హోటల్ పేరే కేటీఆర్ టీ స్టాల్. ఎందుకు పెట్టాలనిపించింది కేటీఆర్ టీ స్టాల్ అని అసలు? మా అన్న ఎందుకంటే అంత ప్రేమ ఎందుకు వచ్చింది? నేను మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాకముందు అప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఏది మన తెలంగాణ రావాలి. నువ్వు ఒకప్పుడు వాటర్ ట్యాంక్ కూడా ఎక్కినా. వాటర్ ట్యాంక్ మీద పెట్రోల్ పోసుకున్నా, చచ్చిపోతాను తెలంగాణ రావాలని. అప్పటి నుంచి నాకు మన అమెరికా నుంచి సిరిసిల్లకి వచ్చినప్పటి నుంచి అన్నతోటే ఉన్నా. నాకు అన్న అంటే అప్పటి నుంచే ప్రేమ. అప్పుడు అన్న ఇంకా ఎమ్మెల్యే కూడా కాలే. రాముని ఫోటోనో, లక్ష్మణ్ ఫోటోనో, సీత ఫోటోనో ఒలివి పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటారు హోటల్. నాకు మా అన్ననే దేవుడు అనుకొని మా రామన్న టీ స్టాల్ అని పెట్టుకున్నాను. సందీప్ కుమార్ జా గిస్తుంటాలో ఉసురు వీళ్ళ శాపనార్థాలు పక్కా జరుగుతాయి. నువ్వు ఏ జిల్లాలో పనిచేసినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ పనిచేసినా నువ్వు చేసిన పాపాలు, గిసొంటోళ్ళకి చేసిన అన్యాయాలు నీకు భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. మరి కాసేపట్లో ఒక ఈ 1 year సందర్భంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా వస్తున్నారు. ఎందుకంటే శ్రీనివాస్కి మద్దతుగా ఇక్కడ కేక్ వస్తున్నావు. దావత్ ఉందా? మాకేమన్నా అన్న ఉందన్న ఉంది. ఒకప్పుడు నేను 100 రూపాయలు సంపాదించుకుంటే మస్తు ఇబ్బంది పడి నేను అసలు అడుక్కొని తినే పరిస్థితి అయిపోయింది. మా కలెక్టర్ సాబ్ కాబట్టి ఇప్పుడు మంచిగా స్థాయికి వచ్చిన ఓ బండి కొనుక్కున్నా. ఇప్పుడు ఇంటికి కూడా నాతో చికెన్ మటన్ అంటిపెట్టి స్థాయికి వచ్చిన. వెరీ గుడ్ సార్, మంచిగా ఉండాలి సీరు. అంటే భగవంతుడు ఇప్పుడు నువ్వు ఓటర్ చేయబట్టి నాకు వస్తాయి తెలుసా? తెలుసా అన్న? నీ మీద కేసు అయింది, నా మీద కేసు అయింది, నోటీసులు బోలి రామోహన్ మీద కేసు అయింది.
చక్ర నీ హోటల్లో ఛాయ్ తాగిన గోసకు ఏది అయ్యో ఎందుకు తీసేసినట్టు పాపానికి మా ఆయన మడవాడు కథ నీ దుర్మార్గుడు. నీ ఇల్లు కూడా కూలగొట్టే పరిస్థితి తెచ్చిండు. మర్చిపోతామా అన్న ఆయన? కానీ ఏదైనా సందీప్ కుమార్ జా నువ్వు మాకు మంచిగా చేసినావు, భగవంతుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ శ్రవంతి మేడంతో ఇంటర్వ్యూ చేపిద్దాం. మాకు మా బలగం టీవీకి యాంకర్ శ్రవంతి గారని మా సిరిసిల్ల జిల్లాలో కొత్తగా జాయిన్ అయ్యారండి. శ్రవంతి నువ్వు సో ఒక్కసారి మన కేటీఆర్ గురించి, ఎందుకంటే కేటీఆర్ వల్లనే మీరు ఇక్కడ టీ స్టాల్ పెట్టుకున్నారు కాబట్టి అప్పుడు తొలగించినప్పుడు, అక్కడ టీ స్టాల్ తొలగించినప్పుడు ఆ సార్ ఏమన్నారు అంటే మీతో ఏ విధంగా మాట్లాడారు, వారితో మీకున్న అనుబంధం ఏ విధంగా ఉంది? నాకు సార్ తోటి ఫస్ట్ నుంచే ఉంది మేడం. కానీ నేను సార్ తోటి ఉండట్లేనే కేటీఆర్ టీ స్టాల్ అని ఓడలు పెట్టుకున్నా. ఓడలు పెట్టుకున్నాక మా పాపాత కూడా ఏం చేసిండంటే ఆడ వాకింగ్ వచ్చాడు. వాకింగ్ వచ్చి ఇట్లా చూసా గతంలో ఉన్న సందీప్ జూ వచ్చి ఆయన ఓడలు దిగి చూసారు కదా రామన్న ఫోటో కానీ పడ్డది. ఇక్కడ రామన్న టీ స్టాల్ అని ఉంది. పోయేటప్పుడు మంచిగా కుట్టి మంచిగా ఏమైంది ఇటు మళ్ళీ వస్తాడుగా మేడం. రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన మున్సిపల్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి ఏమని చెప్పిండు అది అక్కడ కేటీఆర్ టీ స్టాల్ ఉందో దాన్ని దీపి ఇమీడియట్లా అన్నాడు. అంటే అన్నాడు నా రోజు వీళ్ళు ఛాయానికి వస్తారు, వాళ్ళు మన రామ్మోహన్ అన్న వాళ్ళు వీళ్ళు అందరూ వాకింగ్ చేసేందుకు వస్తారు. మళ్ళీ పోయేటప్పుడు రిటర్న్లో పోయేటప్పుడు వాళ్ళు ఛాయ్ అయిపోతారు నా దగ్గర రోజు. అదే విధంగా ఆనాడు కూడా వాళ్ళు వచ్చారు, వీళ్ళు విలేకరులు వాళ్ళు రోజు వస్తారు నా దగ్గరికి. ఆనాడు కూడా వచ్చారు, వచ్చి ఛాయ్ తాగారు ఆయన అప్పుడే వాళ్ళ అధికారులు వచ్చారు. వచ్చి నీకు ఇట్లా లైసెన్స్ లేదు, నువ్వు ఓడలు తీసేయాలన్నమాట. అంటే సరే మేము అప్పుడు ఏం మాట్లాడాము, నాకు ఛాయ్ కష్టం వాళ్ళే మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు వాపస్ వేయరు. మళ్ళీ మేము ఎప్పలేక వచ్చి 2 రోజులు ఓడలు తీసుకున్నాము. ఓడలు తీసుకున్నాక దొంగ లేక వచ్చి ఆయన డబ్బా కొనిపించిండు. ఉన్న సామాన్ అన్నీ అన్నలే ఉన్నాయి. ఏడాది దాకా మన 6 నెలల దాకా నాకు సామాన్ ఇవ్వలే. సామాన్ గురించి కూడా బదిలాడినా, మున్సిపాలిటీకి అయినా కలెక్టర్ ఆఫీస్కి అయినా ఏడికి అయినా కానీ నన్ను ఓడి పట్టించుకోలేదు. అంటే ఎందుకు ఏ కారణంతో నా టీ స్టాల్ ఇక్కడ నుంచి తొలగిస్తున్నారని చెప్పేసి మీరు అప్పుడు అడగలేరా? అడిగిన మేడం, అడుగుతే ఏమంటారు లైసెన్స్ లేదంటారు. ఈ రోడ్డు మీద చిరు వ్యాపారులకు అనేది లైసెన్స్ అనేది ఉండదు. ఈయన కావాలని నా మీద కోపం ఆయనకు ఉందో లేదో తెలియదు, కానీ రామన్న మీద కోపంతో నా అలా గంజేసాడు. అంటే ఒక్క కేటీఆర్ ఫోటో ఉన్నందుకు మాత్రమే టీ స్టాల్ తొలగించారు అంతే మేడం. కేటీఆర్ ఫోటో ఉంది అని మాత్రమే నా డబ్బా తీసేసాడు. లేకపోతే నా డబ్బా తీసేపి ఆయన నా ముఖం చూడలేనే, ఆయన ముఖం చూడలే, ఆయన ఊళ్ళో కూడా నాకు తెలియదు. కేవలం కేటీఆర్ ఫోటో ఉందనే నా డబ్బా తీసేసి. నా డబ్బా తీసేసినాడు ఏమైంది మేడం, నేను ధర్నా చేసిన మున్సిపల్ కాడ ధర్నా చేసిన మందుబాటలు తీసుకున్నా తాగి చచ్చిపోతానికి. మేము అందరం మా భార్య నేను మా పిల్లలు అందరం మందాబా తీసుకొని తాగుదామని ఫిక్స్ అయినాక ఆడ ధర్నా చేస్తే కేటీఆర్ సార్ ఫోన్ చేసిండు. కేటీఆర్ సార్ దగ్గర వరకు కూడా వెళ్ళిందా? కేటీఆర్ సార్కి మా టీఆర్ఎస్ వాళ్ళు మెసేజ్ చేసిరో మరి ఫోన్ చేసిరో ఏం చేసిరో తెలియదు. మన ఛానల్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది. మన బలగం టీవీ ఛానల్లో ఈ వార్త అనేది ప్రతి దాంట్లో వచ్చింది. అంటే మనం ఎక్కువ ఫోకస్ చేసాము. మనం కేటీఆర్ గురించి కానీ అలాగే మీ గురించి కూడా మేము మన ఛానల్లో ప్రసారం అయింది. సో అందుకోసమే అక్కడి వరకు వెళ్ళింది. కేటీఆర్ వరకు వెళ్ళింది అంటే అది ఓన్లీ మన బలగం టీవీ ఛానల్ తరఫున. బలగం టీవీకి థ్యాంక్స్. మన గాయదు బాలన్న కూడా నేను సత్యదాకా వాళ్ళని మర్చిపోను. నా ద్వారా ఆయనకు కూడా బాలన్న కూడా బాగా ఇబ్బంది అయింది. నాకు ఆయన ఇప్పుడు మా కేటీఆర్ అన్న తర్వాత ఈయనైనా అనుకోవాలి. నాకు మంచిగా విలువిస్తారు. ఇప్పుడు ఏడికైనా ఇప్పుడు నన్ను బత్ర సీన్ అని వాళ్ళు వెళ్తలేరు, కేటీఆర్ సీన్ అని వెళ్తారు. నా మారువేరు బత్ర సీన్ ఉండే, ఇప్పుడు అది వేయింది కేటీఆర్ సీన్ అనే కాడికి వచ్చింది. సో మీరు అప్పుడు గతంలో అక్కడ వచ్చారు, అది బతుకమ్మ గేట్ దగ్గర టీ స్టాల్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు కేటీఆర్ గారు మీకు ఇక్కడ టీ స్టాల్ పెట్టించారు అంటే బయట ఏ విధంగా రెస్పాండ్ ఉంది? సూపర్ ఉంది మేడం. ఏమంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ గాంధీ చౌక్ ఉంటుంది మేడం. ఇక్కడ ఎవరైనా కానీ మేము గాంధీగాడు ఉన్నాం అని చెప్పి మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అది వేయింది కేటీఆర్ టీ స్టాల్ కాడ ఉన్నామనే కాడికి వచ్చింది. ఎవరైనా ఇప్పుడు కేటీఆర్ టీ స్టాల్ అని చెప్పుకుంటారు. కేటీఆర్ అడ్డా అయిపోయింది. ఇది ఒక ఛాయ్ తాపిస్తాము అన్న, తాపిస్తాను కూర్చొని ఛాయ్ తాకుంటాడు. వచ్చేసేయండి మనతో పాటు. మనం దగ్గర కూర్చొని లోపలికి వెళ్ళి బత్తుల శ్రీను కాదండి, కేటీఆర్ టీ స్టాల్లో ఉన్నాం శ్రీనివాస్ గారితో. మనం కూడా ఒకసారి టీ అనేది టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందనేది. ఎందుకంటే చాలామంది కూడా కేటీఆర్ టీ స్టాల్కి వచ్చి టీ కూడా టేస్ట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నాడు టీ అని చెప్పేసి అంటున్నారు. సో అలాగే మన బలగం టీవీ సీఈఓ వాళ్ళు కేత గారు కూడా ఉంటారు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని టీ తాగుదాం. శ్రవంతి గారు మీరు కూర్చోండి. కానీ నా అభిప్రాయం కూడా చెప్పాలి ఎందుకంటే మన బలగం టీవీ సీఎం పక్కన పెట్టండి. సో మనతో పాటు బలగం టీవీ బాలు గారు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే వ్యక్తిగతంగా తీసుకొని మన బలగం టీవీ ఛానల్ పైన అలాగే బలగం టీవీ బాలు కాయత్ గారి పైన కూడా అనేక విమర్శలు అయినాయి, అలాగే అనేక తప్పుడు కేసులు కూడా బనాయించారు. సో దాని గురించి మనం ఒక్కసారి సార్తో మాట్లాడతాం. శ్రవంతి గారు అంటే
సీనన్న మేము రోజు వాకింగ్ వెళ్తాం యాక్చువల్గా అక్కడికి, ఏది బతుకమ్మ తెప్ప కాడికి. పాపం అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉండదు, ఏది ఉండదు. సందీప్ కుమార్ జా అనే వ్యక్తి ఎందుకు వచ్చిండని అసలు ఆయన మన ఆనాడు ఏదో మన దాని సందర్శించడానికి వచ్చిండు. ఓకే, అంతా చూసేదానికి వచ్చిండు. మంచిగా చూసుడు మంచిగా చూసిండు. ఆయన అన్నీ చూసుకుంటా పోయిండు. లాస్ట్కి అయితే మా అన్నని కూడా చూసిండు. ఆయన కళ్ళుగా మొత్తం మణిబీగినాయి. మా అన్న ఫోటో చూడగానే, కేటీఆర్ ఫోటో చూడగానే మొత్తం కళ్ళలో మన ఉప్పుల అగ్గిలో ఉప్పు ఎత్తే పటపట సపరేట్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. మా అన్న ఫోటో చూసారు. అలా కళ్ళని రెగ్యులర్ పోయేటట్టు వాకింగ్ పోయినామండి. నేను సాక్షి మల్లికార్జున గారు, కాశియన్ లోకల్ కేబుల్ రిపోర్టర్ అందరూ ఉన్నాము. వచ్చి మున్సిపల్ అయిన వచ్చి కలెక్టర్ గారు వచ్చి చూసిపోయినాడ, మీరు ట్రేడ్ లైసెన్స్ లేదు తీసేయి అని బంద్ చేయి అంటాడు. మేము అక్కడే ఉంటాం కదా, ఎందుకు బంద్ చేస్తారండి? ట్రేడ్ లైసెన్స్ లేకపోతే కట్టించుకోండి, ఏమైనా నోటీస్ ఇవ్వండి అంటే లేదు మొత్తం సార్ బంద్ చేయమని చెప్పి కలెక్టర్ గారి పేరు మీద చెప్పి మున్సిపల్ వాళ్ళు వస్తాం. మేము కొన్ని విజువల్ తీసుకున్నాం అన్నాడు. అందరు రాసిరు వార్త, నేను రాసినాము, కొంచెం నేను మనం గట్టిగా చదివినాం అన్నట్టు. అది కోపం పెట్టుకున్నాడు. ఏది క్రేన్తో తీసుకెళ్ళిండు పాపం. అంటే ఈ దేశ చరిత్రలో చిన్న చిన్న కుటుంబాల మీద ఎక్కడన్నా అయ్యే స్థాయిలో అట్లా వ్యక్తిగతంగా పోరు కదా. వీడు గట్లెందుకు పోతున్నారు కలెక్టర్ సార్? మనం బలగం టీవీలో మనం కూడా వార్త చదివినాం. అప్పుడు పాపం సామాన్ తీసుకెళ్ళి పోలీసు వాళ్ళని పెట్టి, ఒక 10-20 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఆయన దగ్గర రానివ్వకుండా ఏడుస్తుండగా కూడా తీసుకెళ్ళి ఊరు బయట వారేసి. నేను ఒక రకమైన ఏడుపు కాదు. మళ్ళీ నా డబ్బా తీసుకపోతే ట్రాక్టర్కి అడ్డం అడ్డమ్మన్న ఇడిచిపెట్టి అనాథమే. అంత 2-4 పోలీసులు పట్టి ఆయన చీప్ వేసుకున్నాం, తీసుకుపోయినా స్టేషన్లో వారేసి మొత్తం అంగడి అని అడిగారు. నాకు ఏడవన్నా సావన్నా ఏం అర్థం కాలేదు. నాకు అన్నాడు ఏం మనసు అవ్వట్లేదు, మొత్తం పిచ్చిలేసి పీకింది. మా భార్య ఓ జాగాలి. మేము అప్పుడు పెద్దూరులో ఉంటున్నాం. నాకు 2 పిల్లలు మేడం, 2 పిల్లలు చిన్నోళ్ళు. మళ్ళీ నాకు నా ఆరోగ్యం కూడా బాగుండదు మేడం. నేను హార్ట్ పేషెంట్ను, నాకు ఆల్రెడీ సెంట్లు పడ్డాయి. నడిపిస్తే మీ కుటుంబ నేను ఛాయ్ అమ్మదనే మా ఇంట్లో నా 5 ఏళ్ళు నోట్లేకపోతుంది. ఆయన ఛాయ్ అమ్మకుండా చేసిండు. ఈ మొత్తం నాకు ఏమన్నా పగా కక్షలు ఉండరా మీ పైన? నా మీద ఏం కక్షలు మేడం? నేను పాకిస్తాన్ ఉన్నా, ఇంకెక్కడ నుంచి నా చిన్న. నేను పుట్టిందే తెలంగాణలో, నేను పుట్టిందే సిరిసిల్లలో. ఈయనే పని చేసుకొని బతున్నా. నేను అమ్మేది ఏంటి మేడం? ఓన్లీ ఛాయ్. అప్పుడు ఇప్పుడైనా ఇక్కడికి పోయి అక్కడ నేను 5 రూపాయలకు ఛాయ్ అమ్ము. ఇప్పుడు గాంధీ కాడికి వచ్చి 10 రూపాయలకు ఛాయ్ అమ్ముకుంటాను. 5 రూపాయలకు ఛాయ్ అమ్మితే నాకు కళ్ళు మండలే. నన్ను మొత్తం మళ్ళీ నా ఒకటే హోటల్ ఉందా మేడం? అక్కడ 2 హోటళ్ళు ఉంటాయి. నా పక్కకుండా ఒకటి, నాదొకటి. ఆయనదేమో దుర్గామాత టీ స్టాల్ అని ఆయన. లైసెన్స్ ఉందా? సిరిసిల్లలో ఓవలకి లేవు మేడం. వాసా అని చెప్పుకోవాలంటే సిరిసిల్లలో చిన్న టీ కొట్లకు ట్రేడ్ లైసెన్స్లు అవి పెట్టుకోరు కదా మేడం. అంటే చట్ట ప్రకారం పోతే 100 వంకలు చేయొచ్చు ఏ బిజినెస్కైనా. కానీ మానవత్వం ఉండాలి కదా కలెక్టర్ అనే వ్యక్తికి. కేటీఆర్ మీద కోపం ఉంటే కేటీఆర్ మీద కేసులు పెట్టుకోవాలి, రాజకీయంగా అడ్డు చూసుకోవాలి. ఈ చిన్నోళ్ళ మీద, అడక తినటోళ్ళ మీద, ఛాయలు అమ్ముకుంటోళ్ళ మీద, ఫుట్పాత్ల మీద బతికేటోళ్ళ మీద, చిన్న చిరుద్యోగుల మీద ఇది కాదు కదా బదిలీలు చేస్తాం, లేకపోతే బ్లాక్మెయిల్. నా అధికారం ఉంది, విచక్షణ అధికారం అని ఈ వార్త రాసినందుకు మా మిసెస్ను కూడా ఒక 70-80 కిలోమీటర్ దూరం అది ట్రాన్స్ఫర్ చేసాడు. నా ఇల్లు కోల్పించుడు, నోటీసులు ఇచ్చుడు. నా ఇంటి కూడా 144 సెక్షన్. కేటీఆర్ టీ స్టాల్కు నాకేమైనా సంబంధం? ఛానల్స్ కూడా కవర్ చేసే, మరి ప్రత్యేకించి మన బల్గం టీవీ ఛానల్ పైనే మనం కొంచెం మంచిగా హ్యూమన్ యాంగిల్లో ఇవ్వడం జరిగింది. కొంచెం మనం స్క్రీన్ కూడా చదివినాం. ఈ ఫుట్పాత్ మీద బతికే ఉంటాం. బల్గం టీవీ అనేది ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అందుబాటులో ఉంటాము. ఎందుకంటే ముఖ్యంగా బత్తుల శ్రీనివాస్ గారికి అన్యాయం జరిగింది కాబట్టి మన ఛానల్లో ఎక్కువ ప్రచారం చేశాము. ఈయనకు అనుకూలంగా ఉన్నాం. ఎందుకంటే ఈయన ఒక మధ్యతరగతి కుటుంబకుడు కాబట్టి ఈ టీ స్టాల్ పైన వాళ్ళ కుటుంబ పోషణ జరుగుతుంది కాబట్టి మన ఛానల్లో మనం ప్రసారం చేస్తాం. అంటే నా కేసులకి ఏం కాలే, నోటీసులు ఇచ్చారు. అక్కడికే మనం హైకోర్టుకి వెళ్ళి ఫైట్ చేయడం. మనదికు సత్యం ఉంది కాబట్టి, న్యాయం ఉంది కాబట్టి మనం మన తరపున కోర్టు నిలబడ్డాయి. ఏదో తప్పుడు కేసు పెడదాం, ఏదో ఒకటి చేద్దామనే ఫీలింగ్లో ఉండే సందీప్ కుమార్ జా. ఆఖరికి ఆ ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ గారితో కూడా ఆయనను కూడా ఇబ్బంది పెట్టి ఆయనతో బదిలీ మీద పోయిండు. ఇప్పుడు ఈ మన దరిద్రం ఉందో పోయి జనగాంలో పడ్డది. పాప జనగాం ప్రజలు ఎట్లా బతుకుతారో ఏమో. సినేనా జనగాంలో ఓడలో చూస్తే నాకు కోస అనిపిస్తుంది అన్న. తెలిసిందా నీకు? అన్న నాకు తెలియదు. నాకు మొన్ననే మేము ఏది నా జనగాం పోదాం అవసరం వల్ల అన్ననే కంపల్సరీ జనగాం పోతా. నా వంతు సాయం కూడా వాళ్ళకి ఏమైనా చేసేస్తా. అంతే. రెస్పెక్ట్ పెట్టేద్దామా అన్న? పెడదామన్నా. నా వంతు సాయం కూడా వాళ్ళకి టీ స్టాల్ ఆమెకి చేసేస్తా. ఒకప్పుడు నేను కష్టాలు ఉన్నప్పుడు నన్ను మీరు ఎట్లా ఆదుకున్నారు, నేను కూడా ఆమెకు బియ్యం సంచో ఏదో ఒకటి ఇచ్చేస్తా మా కేటీఆర్ అన్న తరపున.
ఆ ఫోటో ఇప్పుడు టీ స్టాల్ తొలగించడమనే కాకుండా సందీప్ కుమార్ ఝా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలకు కానీ చుట్టూ జిల్లా ప్రజలకు ఏ విధంగా ఏమైనా సహాయం చేశారంటారా, ఏమైనా ఆదుకున్నారంటారా? ఆయన మనిషి అయితే కదా మేడం, మనిషి అయితే సాయం అనేది తెలుస్తుంది. ఆయనకు మనిషి కాదు, ఆయనకు సాయం చేసే గుణమే లేదు. పనులు ఏ విధంగా ఏమైనా జరిగాయా? ఏం జరిగినా ఏం జరగాలి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కూలగొట్టు పొడు అంట మన కూలగొట్టుడు ఏది ఏమన్నారు ఆయన మన ముఖ్యమంత్రి ఏమనరాదు. ఇక ఆయన పదవిలో పెద్దోడు కదా, ఆయన ఏమనరాదు కాబట్టి ఆయన ఇచ్చిపెడదాం. ఈ పాపకి జనగామూలం చూస్తే మాత్రం నాకు ఏడుపడుతుంది మేడం. వాళ్ళ కనీసం వాళ్ళని ఇడిచిపెట్టు. నేను కంపల్సరీ జనగాం పోతా. జనగాం పోయి కేటీఆర్ టీ స్టాల్ తరపున ఒక బియ్యం సంచి ఇచ్చి ఏమైనా ఆర్థిక సాయం చేసేస్తా కావాలి. అక్కడ కూడా చాలా అనేక రకాల సమస్యలు సృష్టిస్తుందని చెప్పేసి అంటున్నారు. చాలా మంది పేదవాళ్ళను కడుపు కొడుతున్నారని చెప్పేసి మనం చాలా వార్తల్లో కూడా చూస్తున్నాం. దాని గురించి మీరు ఏమంటారు? నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. అందరు వాడు ఆయన పుట్టిందే గరీబోళ్ళ కడుపు కొట్టేదానికే పుట్టిండు. ఆయన ఉన్నోనికి పెట్టాలి, లేనోనికి కొట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి శాస్త్రాలు ఎట్లున్నాయో సందీప్ కుమార్ ఝా శాస్త్రాలు కూడా గట్టి ఉన్నాయి. ఆయన కలెక్టర్ అంటే ఎట్లా ఉండాలి. గరీబోని దగ్గర తీసుకోవాలి, నీ సమస్య ఏంద్రని అడగాలి, ఏదైనా దరఖాస్తు తీసుకోవాలి, న్యాయం చేయాలి గరీబోనికి. ఈయనకి ఆ గుణం లేదు. దాచుకునే గుణమే వచ్చింది ఈయన. అరే దాచుకో, 10 రూపాయల పని చేయి, 9 రూపాయలు తిను, రూపాయన పెట్టు మాకు. ఆ రూపాయి కూడా నువ్వే తినేటట్టు అయిపోయాడు ఈయన. నా దృష్టిలో అయితే కరెక్టర్ కాదు ఆయన. నేను బాగా చదువుకోలే మేడం. నేను 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నాను. నాకు అంతగానో తెలియదు. ఆయన ఐఏఎస్ అంటే ఎట్లుండాలి, మన బుర్రలు అన్నీ మంచి తెలుగులు ఉంటేనే ఐఏఎస్. ఇలా ఆయనకు బుర్రలో ఏం లేదు, ఖాళీ అయిపోయింది, డొల్లా అయిపోయింది. ఆయన ఐఏఎస్ స్థాయి వ్యక్తి అయితే నాకు తెలిసి కాదు ఆయన. సో అలాగే కేటీఆర్ గారు మీకు ఇక్కడ టీ స్టాల్ పెట్టించారు కాబట్టి ఆయన చేతుల మీదుగానే ఓపెనింగ్ అయిపోయింది. మా అన్న చేతుల మీదనే. నేను ఇన్ని రోజులు ఇప్పటిదాకా కూడా మా అన్న ఇక ఇప్పటి నుంచి మా అన్న నా దేవుని చేతనే ఓపెనింగ్ అయింది. నా దేవుడు ఇప్పుడు అయోధ్యలో రామన్న ఎట్లనో నాకు సిరిసిల్లలో ఈ రామన్న అట్లా. ఎందుకు గంత ప్రేమ? ఎందుకు? నేను వాస్తవానికన్నా నేను ఇప్పుడు చనిపోయి ఆడదావు అట్లా నిజం అంటే నేను కూడా ఒకటి చావు అనేది ఒక ఎంత కష్టమైనా కూడా కష్టపడి బతకాలి తప్ప చావు అనేది ఒక వర్డ్ రావద్దు అన్న. అట్లా రావద్దే, నాకు కూడా రావద్దనే ఉంది. బతకాలి. నా మీద ఆధారపడి 2 పిల్లలు ఉన్నారు, భార్య, మా అమ్మ, వీళ్ళందరినీ చదువుకోవాలి, నేను కూడా బతకాలి అని నాకు కూడా ఉన్నదన్న. ఇప్పుడే మన బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు వచ్చారు. ఆనాడు ఇది జరిగిన సంఘటన రోజు రావణ కూడా ఉన్నాడు. ఈయన కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి బొల్లి రామ్మోహన్ గారు. సిరుట్రా పక్కనుడు చెప్పి నేను ఉదాహరణకి అవి నా అభిప్రాయం చెప్పిండు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ హోటల్ సందీప్ కుమార్ జూ క్రేన్తో తీసుకుపోయి బయట వేయడానికి కారణం ఏంటి? అసలు మీరు ప్రత్యేక సాక్షి. అక్కడ మీ మీద కూడా కేసులు అయినాయి కదా ఈ విషయంలో? అవును, కేసు కూడా అయింది, కేసు రిజిస్టర్ అయింది. అయితే మేము ప్రతిరోజు మనం బతుకమ్మ గాడి దగ్గరికి వాకింగ్ వెళ్ళటం మాకు సహజంగా మాకు అందరికీ అలవాటు. ఈ వాకర్స్ అందరం వాకింగ్ అయిన తర్వాత ఈ కేటీఆర్ స్టీల్ దగ్గర టీ స్టాల్ అయిన శ్రీనివాస్ దగ్గర కూర్చొని సరదాగా అందరం కూర్చొని టీపై చర్చ పెట్టుకుంటూ టీ తాగటం అలవాటు. మేము టీ తాగుదామని కూర్చున్నాము. అక్కడ ఎవరు చెప్తా ఉన్నారు, ఇప్పుడే కలెక్టర్ గారు వెళ్ళిర్రు, జూ గారు వెళ్ళారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. అంటే ఈ టీ స్టాల్ వైపు చూసిర్రా అని చెప్పి నేను అడిగిన. అంటే చూసిర్రు, ఇట్లా చూసుకుంటా పోతున్నారు. అంటే అరే నీ టీ స్టాల్ పక్క బంద్ చేస్తారు ఖచ్చితంగా, నీకు ఈ రోజు బంద్ చేస్తారంటే ఎందుకన్నా అని చెప్పి ఆ రోజు మీరు కూడా ఉన్నారు అక్కడ. ఆ రోజు మీరు కూడా ఉన్నారు, మీతో పాటు కొంతమంది విలేకరులు కూడా కూర్చున్నారు. ఎందుకు అని చెప్పి అంటే అక్కడ కేటీఆర్ గారి ఫోటో బ్రహ్మాండం కనబడుతూ ఉంది, నవ్వుకుంటూ కనబడుతుంది. హోటల్ పేరు కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టారు. అది ఏ కోచ్ కూడా కలెక్టర్ గారికి నచ్చది, దాన్ని ఖచ్చితంగా బంద్ చేస్తాడు అని చెప్పి అంటనే ఉన్నాం. జస్ట్ 10 మినిట్స్లో మున్సిపల్ వాళ్ళు వచ్చారు, హోటల్ బంద్ చేయి. అరే ఎందుకు ఏంది ఏం కథ అంటే నువ్వు బంద్ చేయి అంతే అని చెప్పి మాట్లాడతారు. మేము అక్కడే ఉన్నాం, ఎందుకు బంద్ చేయాలి? నీకు మున్సిపల్ పర్మిషన్ తోటి అక్కడ టీ స్టాల్ పెట్టుకున్నాడు, అది మున్సిపల్కు సంబంధించినటువంటి డబ్బా, మరి ఎందుకు బంద్ చేయాలి? కారణం ఏంది? అవునా, ఇంతకుముందు కలెక్టర్ గారు వేరు, అక్కడ కేటీఆర్ టీ స్టాల్ పేరు పెట్టుకోవడము, కేటీఆర్ ఫోటో కనబడము తప్ప, కేటీఆర్ అనే పేరు పెట్టుకోవడం తప్ప, కేటీఆర్ అంటే మనకి అభిమానం అని చెప్పి మేము అనడం జరిగింది. అంటే లేదు ట్రేడ్ లైసెన్స్ అంటాడు. ఈ చిరు వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ ఉండదు అన్న విషయము మాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఏదో తప్పించుకోవడానికి ఏదో మాట్లాడు. అక్కడ కొద్దిగా న్యూసెన్స్ అయింది, అందరం కొద్దిగా గట్టిగా నిలదీసి
తమాజ్ చేస్తున్నారా మీరు? ఈ సామాన్య చిరు వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎవరిష్టం వాళ్ళు, ఏదైనా తప్పని చేస్తే చేయండి, తప్పని చేస్తే బంద్ చేయండి అని చెప్పి మేము కూడా మున్సిపల్ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నాం. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత తెల్లారి మొత్తం క్రేన్ లావట్టేశారు. క్రేన్ లావట్టేస్తే మేము కూడా అప్పటికి ఆ క్రేన్ లావట్టే కాడికి మేము పోయినాం. ఎంత ఆపమన్నా ఆపరు. ఈ శ్రీనివాస్ని పోలీసు వాళ్ళు నిర్బంధించడం, పట్టుకపోవడం, పోలీస్ స్టేషన్లో వేయడము ఎంత దారుణం అంటే, కేసు కట్టడం, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. ఎంత దారుణం అని అంటే, ఆ డబ్బా లాబడుతున్న విషయం ఈ శ్రీనివాస్కు తెలియదు. అందులో ఉన్న టీ స్టాల్కి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్ కానీ, సామాన్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ మొత్తం టోటల్ లాబట్టుకొని ఇక వాళ్ళు ఎక్కడేసారంటే ఈయనకు తెలియని స్థానంలో తీసుకుపోయి ఎక్కడనో అవతల పడేసారు. అంటే గంత దారుణమైన మూర్ఖత్వమైనటువంటి పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మేమందరం కూడా అది ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పి అన్న పాపానికి మా మీద దాదాపు ఒక 10 మంది మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు కోర్టుకు పోయి వచ్చిన నేను అక్కడికే ఇప్పుడు కూడా ప్రజెంట్ కోర్టుకు అటెండ్ అయ్యి వస్తున్నా. అంటే గింత మూర్ఖత్వమైనటువంటి రాక్షసత్వమైనటువంటి పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంటుంది. ఇట్లాంటి మెంటల్లీ డిజార్డర్ ఉన్నటువంటి అధికారులను ఒక జిల్లా కలెక్టర్గా పంపడము ఈ కాంగ్రెస్ పరిపాలనకు, మూర్ఖత్వ పరిపాలనకు నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. అంటే వాస్తవానికి ఇక్కడ జూ బాధితుల సంఘం అని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పడింది. బాధితుల సంఘం కాదు, జూ బాధితుల సంఘం అని పెట్టిర్రు. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తే అలా 150 మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ కౌన్సిలర్లు, ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కూడా వచ్చారు. ఎందుకంటే ఇలా ఈ టీ స్టాల్ వార్షికోత్సవం ఒక పండగ లెక్క చేద్దాం, శ్రీనివాస్కి ఒక మానసిక ధైర్యాన్ని మళ్ళీ ఇక్కడ కల్పిద్దామని ఒక ఉద్దేశంతో ఈ పాత కలెక్టర్ జూ బాధితుల సంఘం సభ్యులందరూ వస్తారు. 150 మంది వస్తారు ఇప్పుడు. ఎందుకంటే గంత గొప్ప కలెక్టర్ పంపిస్తున్నాను శ్రీనివాస్. మనసున్న కలెక్టర్ అట. వాడు ఎవడో దిమాగ్ లేడు అంతా అర్థం. సోషల్ మీడియాలో గొప్ప కలెక్టరు, మానవత్వం ఉన్న కలెక్టరు కాదు, మనసున్న కలెక్టరు. మనసులో ఎట్లా చిత్రాలు తెలుసు ఆయనకు. ఆమె వీకింది ఇక మనం ఆయన వాళ్ళ గురించి మాట్లాడదు కానీ ఆయన లాస్ట్కి అయితే ఇట్లా చేస్తున్నాను ఆమె గురించి ఈ పర్సనల్కి ఎందుకని చెప్పండి. మీరు వెంకన్న గారు మా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్, మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? ఇక్కడ సీను హోటల్ 1 year సెలబ్రేషన్కి అందరము టీఆర్ఎస్ కౌన్సిలర్లు సంఘీభావంగా, టీఆర్ఎస్ అని కాదు అందరు పార్టీలకు అతీతంగా సంతోషంగా ఉంది. సీను నువ్వు ఏబట్టి ఆ దుర్మార్గుడు వెళ్ళిపోయాడు జిల్లా నుంచి, అందరికి సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు తెలుసా ఆ కలెక్టర్ అంటాడు పోతే. కానీ ఇక్కడ దరిద్రం పోయి జనగామ ప్రజలారా మీరు ఎట్లా వెళ్ళదిస్తారో నాకైతే బాధ అనిపిస్తుంది. ఈ జనగామ జిల్లా ప్రజలను, ఆ ఉద్యోగులను చూస్తే. ఇక్కడ చూస్తే ఆయన మీద ఒక పుస్తకం రాయచ్చు, 100 పేజీల పుస్తకం రాయచ్చు. సిరిసిల్ల జిల్లాలో ఒక్కొక్క బాధితుడికి 5 పేజీల కథనం రాయచ్చు ఆయన మీద. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. ఇంకా మీకు ఈ సెలబ్రేషన్స్ అన్నీ మన బలగం టీవీలో చూపిస్తాం. సీన్ ఇంకా మంచి స్థాయికి ఎదగాల్సిన పిల్లల్ని మంచిగా చదివి ఎలాంటిదైనా మీ అందరం అండగా ఉంటాం. నాట్ ఓన్లీ కేటీఆర్, నువ్వు ఇప్పుడు సీన్ అనేటైనా అందరు కుటుంబ సభ్యులు లెక్క. ఎందుకంటే నువ్వు ఒక బాధితుడివి, మేము ఒక బాధితుడు, ఖచ్చితంగా మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. కాబట్టి అన్న జూ బాలిత సంఘానికి అధ్యక్షుడిని నేను. నువ్వేనా? ఆ సంఘానికి అధ్యక్షుడు నేనే. వాట్సాప్ గ్రూప్ ఉందా అన్న, ఆ వాట్సాప్ గ్రూప్ సంఘానికి అధ్యక్షుడు నేనే. సెక్రటరీగా రామ్మోహన్ గారు ప్రధాన కార్యదర్శి ఎవరిదానికి. కానీ చాలా హ్యాపీ ఉంది వాళ్ళ మా సిరిసిల్ల జిల్లా ప్రజలు. పటాకాలు కూడా కొడతాం ఇవాళ ఈయనది వార్షికోత్సవం 2 కలిపి ఇవాళ పటాకాలు కొట్టి ఇవాళ మంచి పండగ చేస్తాం. ఇంకా మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తాం ఇంకా అయిపోయేదాకా.
చూసారు కదండి, బత్తుల రమేష్ టీ స్టాల్ ఈ రోజు సంవత్సరం గడుస్తున్న సందర్భంగా యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా చక్కగా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే టౌన్ ప్రెసిడెంట్, సో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారు. చాలా చక్కగా అంటే సెలబ్రేట్ కూడా చేశారు. అతనికి ఏ విధంగా ఎలాంటి ఆపద వచ్చినా కూడా మేము ముందుండి ఆయన చూసుకుంటాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఫేస్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన బలగం టీవీ తరఫున కూడా మనం కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరం కూడా ఆయనకు అందుబాటులో ఉంటాం, ఎలాంటి కష్టం వచ్చినా కూడా మీకు తోడుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదండి, సో చూస్తూనే ఉండండి బలగం టీవీ. నేను మీ శ్రవంతి.